ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నారు ఫుల్ షోరూమ్, టీటీ సూపర్ బజార్, షమా ఫార్మసీ, క్లాసిక్ హెయిర్ ఆయిల్, షమా రైస్, సోఫా 9 క్రియేటివ్ టచ్. నమస్కారం, రూబీ తెలుగు న్యూస్ కు స్వాగతం. నేను చక్రియ. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇందిరాగాంధీ 29వ వర్ధంతి ఘనంగా నివాళులర్పించిన నేతలు. హెల్త్ కార్డులకు పరిమితి ఎత్తివేస్తేనే ముందుకెళ్తాం, ఏపీఎన్జీ అధ్యక్షుడు అశోక్ బాబు వ్యాఖ్య. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఇక్కడి ప్రజాప్రతినిధులు కీలుబొమ్మలు అవుతారు, మంత్రి దానం నాగేంద్ర ఆరోపణ. ఒక గుంటూరు జిల్లాలోనే 770 కోట్ల నష్టం వెల్లడించిన బాబు, బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్. ఇక వివరాలకెళ్తే ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నంలోని పాత జైలు రోడ్డు జంక్షన్ వద్ద గల ఇందిరాగాంధీ విగ్రహానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతటి అభివృద్ధి సాధించడానికి ఇందిరాగాంధీ ప్రోద్బలం మరోరాందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఆమె ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాల సందర్భంగా గాంధీభవన్లో పలువురు కాంగ్రెస్ నేతలు వారికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఎంపీ హనుమంతరావు, మంత్రులు జానారెడ్డి, దానం నాగేందర్, డొక్క మాణిక్యవర ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. విజయమ్మ పర్యటనను అడ్డుకోవాలని జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారని, విజయమ్మ పర్యటనలో ఏం చేస్తారో ఇక తెలంగాణ ప్రజల ఇష్టమని కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు అన్నారు. టీవీలలో విశ్లేషణ చూసినా ప్రతి ఒక్కరు కూడా దీనికి ఒక కొత్త స్వరూపం, కొత్త ఆలోచన, కొత్త దశ చూపిస్తున్నారు. ఇందులో ఏమి లేదు, ఎవరికి ఇచ్చింది వాడు వాడుకుంటున్నాడు. ఏది కొందరేమో ఇక రాదు నీ వల్లనే ఆపేసిన, ఇక చూడు మళ్ళీ కథ అడ్డం తిరిగిందని ఒక ఆయన, ఇక జరగదని ఒక ఆయన, నేను మళ్ళీ అప్రమత్తంగా ఉండాలి టీఆర్ఎస్ వాళ్ళు అలాగంటున్నారు. ఏదైనా సోనియా గాంధీ మిగతా నాయకులు లెక్క కాదురా బాబు, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, కానీ మా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇలాగా కాదు. ఎవరైతే ఒక మాట ఇచ్చిందో ఆ మాట నిలుపుకుంటుంది. ఇందిరాగాంధీ కుటుంబంలో కోడలుగా, రాజీవ్ గాంధీ సతీమణిగా ఆమెకున్నటువంటి ఆలోచన, ఒకసారి మాట ఇచ్చినాక ఇంతవరకు నా వరకు చూడండి, నేను ఒక సామాన్య కార్యకర్తగా ఎదిగి ఇవాళ ఇంత స్థాయికి వచ్చినంటే ఆమె అన్నది, ఆ రోజులలో నేను పార్లమెంట్ టికెట్ అడిగితే ఇయ్యలేని పరిస్థితి ఉంటే హనుమంతు ఐ లుక్ ఆఫ్టర్ యువర్ ఇంట్రెస్ట్ అన్నది ఇచ్చింది. అంటే ఆమె ఆలోచన అలాంటిది. ఒకసారి మాట తప్పని వ్యక్తి. అందుకే ఆమె ఇచ్చిన తెల్లారి మేమందరం దామోదర్ రాజనరసింహ, జానారెడ్డి, జైపాల్ రెడ్డి అందరం పోయి కలిస్తే ఆమె అన్నది ఎస్ ఐ హావ్ గివెన్ యువర్ తెలంగాణ. మేమంతా థ్యాంక్స్ చెప్పినాం. కనుక వెళ్ళాలనేది నా చేతిలో లేదు. మేమేమే అలో పాయింట్ ఏంటంటే ఎవరు చెప్పినా నిర్ణయం జరిగిపోయింది గురు. దీంట్లో ఏ ఆలోచన లేదు. పాపం అనవసరంగా రాయలసీమ ఆంధ్ర ప్రజలను ఇంకా ఏది అది కాదండి, యూనియన్ టెరిటరీ వాళ్ళు అడుగుతున్నారు, కానీ సిడబ్ల్యూసీలో యూనియన్ టెరిటరీ రాలేదు. 10 జిల్లాలు కలిగిన హైదరాబాద్ అని ఉన్నది. కనుక సిడబ్ల్యూసీ నిర్ణయమే శిరోధ్యానం. కనుక వాళ్ళు అడగొచ్చు, ప్రతి ఒక్కరు అడగొచ్చు, ప్యాకేజ్ ఎక్కువ అడగొచ్చు, నీళ్ళు ఎక్కువ అడగొచ్చు, కరెంట్ ఎక్కువ అడగొచ్చు, యూనియన్ టెరిటరీ అడగొచ్చు. మిగతా రాష్ట్రాలకు పొంతన చేస్తే హర్యానా, పంజాబ్ భూభాగాలు కలుస్తుంది. అక్కడ 280 కిలోమీటర్లు, ఇక్కడ 230 కిలోమీటర్లు. ఇక్కడ కలిసే అవకాశమే లేదు. దాన్ని ఊరికైనా మూసిన రాష్ట్రానికి వాళ్ళ మారుస్తే వాళ్ళది కూడా పని అంతే అవుతుంది. ఎందుకంటే వాళ్ళే మొదలుపెట్టిన 3 రాష్ట్రాలు స్మాలర్ స్టేట్ అని. వాళ్ళు వెనుకపోతే వాళ్ళ పరపతి. ఎందుకంటే పాపం వాళ్ళకు ఇది కాదు కదా టార్గెట్. నరేంద్ర మోడీ దుఃఖమే బంద్ అవుతుంది. పెట్టుకుంటే పెట్టుకోమని మాకేమవుతుంది. నమస్కారం.
అఖిలపక్ష సమావేశానికి సంబంధించి అనవసరమైన ఆశలు అనుమానాలు తగవని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. జైల్లో జగన్, గుంటూరులో విజయమ్మ సమన్యాయం కోసమే దీక్ష చేశారని విమర్శించారు. అఖిలపక్ష సమావేశానికి సంబంధించి విధి విధానాలు వచ్చాక స్పందిస్తామని తెలిపారు. కలుపుకొని రాష్ట్రాన్ని విభజించాలని కోరిన సందర్భం. కొత్తగా వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఆర్టికల్ 3 ప్రకారము రాష్ట్రాన్ని విభజించే అధికారం కేంద్రంలో ఉన్నది కాబట్టి మీరే నిర్ణయం తీసుకోండి, తండ్రి పాత్ర పోషించండి అని చెప్పి వారు చెప్పిన మాట. మిగతా పార్టీలన్నీ కూడా సిపిఎం తప్ప, ఎంఐఎం తప్ప అన్ని అఖిలపక్ష పార్టీల మీటింగ్లో కూడా వారు సమైక్యంగా ఉండాలని కేంద్ర నాయకత్వాలు తీసుకుంటుంది, సమైక్యంగా ఉండాలని కోరుకున్న సందర్భం. తదుపరి మరలా ఈ పరిణామం జరిగిన తర్వాత ఎంఐఎం పార్టీ కూడా ఆ పరిణామాల్ని స్వాగతించిన సందర్భం. ఈ నేపథ్యంలో రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ కోణంలో, రాజకీయ ఆలోచనతో అధికారమే పరమావధిగా ఆలోచన చేస్తూ రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడా వారు తీసుకున్న నిర్ణయాలు ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇవాళ ఏదైతే ఈ విభజన సమస్య వల్ల ఉత్పన్నమైన విషయాలు ఉన్నాయో, విభజన చేయడం వల్ల వచ్చే ప్రమాదాలు ఏవైతున్నాయో వాటినన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా, దేశంలో ప్రజలందరూ కూడా సమానమే కాబట్టి అన్ని ప్రాంతాల్లో ఉన్నవారు, అన్ని వర్గాల్లో ఉన్నవారు అందరూ కూడా సమానం, అందరికీ అందరి స్టేట్స్ని కాపాడాలి. కాబట్టి మళ్ళీ ఈ రాజకీయ పార్టీల తాలూకు ఆలోచనల్ని, మాటల్ని ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి కోరడం జరిగింది. సమస్యల పరిష్కారం కావాలని చెప్పడం జరిగింది. మా నిర్ణయమే శిరోధారం అని చెప్పి ముఖ్యమంత్రి గారు నేను చెప్పానని మీరు చెప్తున్నారు. అందుకే మళ్ళీ పిలిస్తే వాళ్ళందరికీ తెలుస్తాయి కదా, ఎవరేం చెప్పింది, ఎవరేం మాట్లాడింది, అన్ని విషయాలు తెలుస్తాయి, ప్రజలకు కూడా తెలుస్తాయి. ఇష్యూ ఒక సమస్య కూడా ప్రభుత్వ కేంద్రం దృష్టికి వెళ్తుంది. ఇండివిజువల్గా చెప్పడం వేరు, అథారిటీగా చెప్పడం వేరు. ముందే మీకు ఇచ్చాను, కావాలని ఇంకోసారి ఇస్తాను, చూసుకుంటే దాంట్లో ఉంటుంది. ఏం చెప్పాను నేను, విధి విధానాలు వాళ్ళు ఏంటి, దేని గురించి ఏమిటి విషయం వచ్చిన తర్వాత దాని మీద మీకు స్పందిస్తానండి. ఏదైతే ఇనిషియేట్ చేసి ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదని వస్తుందో అందరిని పిలవాలని చెప్పని దాన్ని పిలవడం వల్ల ఒక సామరస్యమైన వాతావరణం ఏర్పాటు అవుతుంది, అందరికీ ఒక మేలు, ఒక మంచి జరుగుతుంది అనే ఒక అభిప్రాయముగా పిసిసి అధ్యక్షుడిగా, అలాగే సీమాంధ్ర ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తిగా నేను భావిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఇక్కడి ప్రజాప్రతినిధులు కీలుబొమ్మలవుతారని మంత్రి దానం నాగేంద్ర అన్నారు. సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ ప్రజలు ఢిల్లీకి వెళ్లాలని ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రజల రక్షణ బాధ్యత తమదే అన్నారు. సోనియాను విమర్శించి పెద్ద నేత అవుదామని జగన్ అనుకుంటే అది ఆయన అవివేకమన్నారు. మేము నిరంతరం ప్రజల మధ్య ఉండేటోళ్ళు, మేము ప్రజా సమస్యలు మాకు బాగా తెలుసు, ప్రజలు ఏం కోరుకుంటున్నారనేది, హైదరాబాద్ ప్రజలకు ఏం కావాలనేది మేము చెప్తే దానికి ఒక శాంటిటీ ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. అయినప్పటికీ వాళ్ళ అధికారులు మరి ఏ కోణంలో తీసుకుంటున్నారనేది తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి అభిప్రాయాలు ఏది చెప్పారు, ఏం సలహాలు ఇచ్చింది చూసి అది ఒకవేళ హైదరాబాద్ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నట్టయితే దాని మీద మా స్పందన వేరే లే. మేము ఇప్పుడు ప్రత్యేకంగా మా నివేదిక గురించి వాళ్ళు అడగలేదు. మేము కేంద్రంలో ఉన్నటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సిడబ్ల్యూసి నిర్ణయం ఏది తీసుకుందో దానికి కట్టుబడి ఉంటామని గతంలోనే చెప్పాము. ఆ మాటకే కట్టుబడి ఉండి దాన్ని మరి ఎప్పుడు కూడా మేము రెండో ఆలోచన కానీ మాకు ఆలోచన ఉన్నప్పటికీ కూడా మేము ఎప్పుడు కూడా మా నాయకురాలు సోనియా గాంధీ గారి ఆదేశాలకు కట్టుబడి మేము పనిచేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఎవరు మాట్లాడినా, నేను ఇక్కడ వైఎస్ఆర్సీపీ కానివ్వండి, లేకపోతే ఇంకో పార్టీ కానివ్వండి, ఏ పార్టీ మాట్లాడినా ఈరోజు ముందు హైదరాబాద్ గురించే మాట్లాడుతున్నారు. హైదరాబాద్లో ప్రజలు, హైదరాబాద్లో ప్రజాప్రతినిధులు లేరనుకొని మాట్లాడుతున్నారా, లేకుంటే హైదరాబాద్ ప్రజల యొక్క ఆలోచనను ఎప్పుడన్నా వారు మరి అడిగి తెలుసుకున్నారు అనే విషయాన్ని మాకు అర్థం కావడం లేదు. కాబట్టి
అలాంటప్పుడు మీరందరూ వెళ్ళి మీరే కేంద్ర మంత్రి బృందానికి ఒక నివేదిక ఇస్తే హైదరాబాద్ పార్టీల పరంగా ఇవ్వచ్చు కదా. అందుకనే ఇప్పుడు కేంద్రం ప్రత్యేకంగా గత నెల మీకు కూడా తెలుసు సోనియా గాంధీ గారి దగ్గరికి 26వ తేదీ నాడు నాకు మా సహచర మంత్రి గారికి అదేవిధంగా ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని వేరే పార్టీ నాయకులను కూడా పిలవడం జరిగింది. ప్రత్యేకంగా మా ఇద్దరిని మాత్రం సోనియా గాంధీ గారు గత నెల 26వ తేదీ నాడు పిలిచినప్పుడు మరి పార్లమెంట్లో ఒక ఫుడ్ సెక్యూరిటీ బిల్ ఏదైతే ఉండేనో ఫుడ్ సెక్యూరిటీ కదా ఆ బిల్లు సందర్భంలో ఆమె కొంచెం అస్తవ్యస్త ఇది కావడం వల్ల కొంచెం అనారోగ్యానికి గురి కావడం వల్ల మా ప్రోగ్రాం అప్పుడు పోస్ట్పోన్ అయింది. తర్వాత ఆమె మరి విదేశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత నిన్న మేము మరి అక్కడ ఉన్నటువంటి 10 జన్పత్ ఆఫీస్కి మా సమాచారం ఇచ్చాము మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారో అని. మేము అక్కడ వెళ్ళిన తర్వాత ముందు మా అధ్యక్షురాలు గారికి ఇక్కడ హైదరాబాద్ ప్రజల యొక్క ఆలోచనని మేము అధ్యక్షురాలు గారు చెప్పిన తర్వాత ఈ యొక్క బృందాన్ని అంటోనీ కమిటీ బృందాన్ని కూడా కలిసి మా అభిప్రాయాలు చెప్తాము. హైదరాబాద్ ప్రజల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఒకటి ఏంటంటే ఏదైనా నిర్ణయం తీసుకున్నా ఈ యొక్క ప్రధానమైనటువంటి ఏవైతే ఉన్నాయో ఇందులో ప్రధానంగా హోమ్ మినిస్ట్రీ కానివ్వండి, లేకపోతే హెచ్ఎండిఏ కానివ్వండి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నట్టయితే హైదరాబాద్ ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందనేటటువంటి మరి ప్రజల యొక్క ఆలోచన. అది ఇప్పటికే మాకు చాలామంది మరి ఎస్ఎంఎస్ల ద్వారా కానీ మెయిల్స్ ద్వారా కానీ పంపించడం జరిగింది. అవన్నీ కూడా మేము సికింద్రాబాద్లోని నామలగుండి వీరాంజనేయ స్వామి ఆలయంలో 48 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ కొంజేటి రోషయ్య, రాష్ట్ర మంత్రి గీతారెడ్డి, ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే జయసుధ తదితరులు హాజరయ్యారు. భారీ హనుమాన్ విగ్రహాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. హనుమాన్ విగ్రహాన్ని ఈ ప్రాంగణంలో ప్రతిష్ఠ చేసుకుని మీ భక్తి తత్పరతను అభినందిస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీకి భిన్నంగా ప్రవర్తించలేదని, విభజనపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ తన వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ నేత ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన పయ్యావుల మీడియాతో మాట్లాడుతూ ఏ పరిస్థితుల్లో సుప్రీంలో పిటిషన్ వేశానో పార్టీ అధినాయకత్వానికి వివరించానని అన్నారు. ఎర్రబెల్లి దయాకర్రావు గారు కోరితే తప్పేముంది. పార్టీ సుప్రీం, పార్టీకి నేను ఏ పరిస్థితుల్లో పిటిషన్ వేశాను అనేటువంటిది స్పష్టం చేశాను, ఏం మాట్లాడాను అనేటువంటిది స్పష్టం చేశాను. నాకు తెలిసినంత వరకు కూడా పార్టీ వైఖరికి భిన్నంగా పయ్యావుల కేశవ్ ప్రవర్తన ఎక్కడా లేదు. పార్టీ సుప్రీం, పార్టీ విల్ టేక్ ది డెసిషన్. అంటే మరొకసారి కేంద్రం మరొకసారి మోసం చేసే ప్రయత్నం లాగానే కనిపిస్తోంది తప్ప ఇంతవరకు స్పష్టత రాలేదు అనేటువంటిదే మా ఆలోచన. ఏది ఏమైనా కానీ కేంద్రం ప్రకటించిన తర్వాతనే మా నిర్ణయాన్ని ప్రకటించడం జరుగుతుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మెన్స్ వేర్ గురించి విచ్చేయండి బుల్ షోరూమ్. ఇక్కడ 3 జీన్స్ ప్యాంట్స్ కేవలం 1799 మాత్రమే, 2 యునైటెడ్ షర్ట్స్ 1399 మాత్రమే, 2 టీ షర్ట్స్ 999 మాత్రమే. మా అడ్రస్ రేతిబౌలి ఎక్స్ రోడ్, పిల్లర్ నెంబర్ 45, మెహదీపట్నం, హైదరాబాద్. కాంటాక్ట్ 9866418014, 9908066007. मेंस वेयर के लिए आइए बुल्स शोरूम, जहां पर 3 बुल जीन्स 1799 में, 2 यूनाइटेड बुल शर्ट्स 1399 में और 2 टी शर्ट्स 999 में. हमारा पता बुल्स शोरूम रेतीवोली एक्स रोड, पिलर नंबर 45, मेहदीपट्टनम. कॉन्टैक्ट नंबर 9866418014, 9908066007. TT Super Bazaar Mehdipatnam. TT Super Bazaar having all electronic items, LCD, CTV, home theater, refrigerator, washing machine, home appliances, gas stove, mixie, geyser, cooker, chimneys, non-stick tawas, stainless steel items and plastic items, and all kirana and journal items. TT Super Bazaar, Main Road, Mehdipatnam, Hyderabad.
ఇప్పుడు క్లాసిక్ హెయిర్ క్లినిక్ లో జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలకు ఉచిత పరిష్కారం. క్లాసిక్ హెయిర్ క్రీమ్ వాడండి, మీ జుట్టు రాలటాన్ని అరికట్టండి. ఇప్పుడు క్లాసిక్ హెయిర్ ఆయిల్ కూడా లభిస్తుంది. జుట్టు రాలటం నివారించి ఊడిన జుట్టును తిరిగి వచ్చేలా చేస్తుంది. అంతేకాకుండా తలనొప్పి, చుండ్రు, కంటి నుండి నీళ్లు రావడాన్ని నిరోధిస్తుంది. తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. నిద్రలేమిని నివారిస్తుంది. ప్రొపరేటర్ షాయిస్తా ఫాతిమా. మాకు ఆంధ్రప్రదేశ్లో 4 చోట్ల మాత్రమే బ్రాంచెస్ కలవు. అరబాబు హోటల్ టౌలిచౌకి, ఆబిడ్స్ చిరగాలి లైన్ కమల్ షోరూమ్ ప్రక్కన, మిశ్రీగంజ్ కేఎం ఫంక్షన్ హాల్ వద్ద మరియు చార్మినార్ బస్ స్టాప్ దగ్గర. जीएमपी सर्टिफाइड कंपनी शमा फार्मेसी की पेशकश। उम्र का पहला पसंदीदा शमा मंजन अब नए हाइजेनिक पैक में, पुराना नाम नया अंदाज शमा मंजन, और आप सबके लिए रोजाना भी इस्तेमाल कीजिए। मसूड़े फूल जाना, खून का आना, दांतों में कीड़ के मुंह से बदबू आती हो, गुटखा खाने से जिनका मुंह नहीं खुलता, शमा मंजन और शमा बाम हर दर्द के लिए यकसा मुफीस। सर का दर्द, आधे सर का दर्द, जोड़ों के दर्द, कमर के दर्द के लिए, सर्दी, जुकाम, नजला, हर मेडिकल, जनरल स्टोर और सुपरमार्केट पे शमा बाम और शमा मंजन। ए बहू ने कुछ काम वाम भी शुरू किया? कहाँ? साफ, शफाफ और लंबा दाना, न चुनने की झंझट, न बीनने की जहमत। बस पैक खोला, कुछ देर भिगोया और पका लिया। शमा क्लासिक बासमती राइस, खुशबू और लज्जत से भरपूर। शमा क्लासिक बासमती राइस 25 किलो, 10 किलो, 5 किलो और 1 किलो के बैग में अब हर सुपरमार्केट, जनरल स्टोर और किराना स्टोर में दस्तयाब है। सोफा 9 क्रेडिट टच। सोफा 9 क्रेडिट टच में होलसेल दामों पर तमाम इकसाम के सोफा सेट दस्तयाब है। दस्तयाब सोफा सेट इकसाम में लॉन्गर एल सोफा सेट, लो सेटिंग सोफा सेट, फैब्रिक सोफा सेट, डिजाइनर सोफा सेट और दीगर इकसाम के शानदार सोफा सेट मिलेंगे और आपकी पसंद के मुताबिक सोफा सेट तैयार किए जाते हैं। हमारा पता ऊपर पल्ली एक्स रोड, पिल्ला नंबर 177, हैदराबाद। रब्ता अदा करें 9700935936 9346713535। బ్యాక్ టు న్యూస్. పై లోకేష్ ఏ తప్పు చేశారని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని టీడీపీ నేత గల్లి ముద్దుకృష్ణం నాయుడు ప్రశ్నించారు. పయ్యలపై ఎర్రబెల్లి దయాకరావు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన మాట్లాడుతూ ప్రజల ఎజెండానే పయ్యలో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఎలాంటి పరిమితులు విధించకుండా హెల్త్ కార్డులు జారీ చేయాలని టీఎంజీఓ అధ్యక్షుడు దేవిప్రసాద్ కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగ సంఘాల సమావేశం జరిగింది. పరిమితి ఎత్తివేయకుంటే స్కీమ్లో చేరే ప్రసక్తే లేదని సీఎస్కు చెప్పామని ఆయన తెలిపారు. వెంటనే స్పందించాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఒకటి, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో కరువు భత్యం విడుదల చేయాలని, అలాగే రెండవది హెల్త్ కార్డుల మీద ఆదేశాలు జారీ చేయాలని, మూడవది 1/7/2013 నుంచి రావాల్సినటువంటి పిఆర్సి ఆలస్యం అవుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం మధ్యంతర భృతి ఇవ్వాలని, 45% మధ్యంతర భృతి ఇవ్వాలని మేమందరం కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇందులో ఒక అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పరిష్కరించింది, కరువు భత్యం. రెండవది ఇవాళ హెల్త్ కార్డుల మీద రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు, మరి జిఏడి సెక్రటరీ మరి ఎస్కే సిన్హా గారు, అలాగే అజయ్ సాహని గారు, ఎల్బి సుబ్రహ్మణ్యం గారు, మరి సీనియర్ అధికారులందరూ కూడా ఇవాళ ఉద్యోగ సంఘాలతో చర్చించడం జరిగింది. ఇందులో ప్రధానంగా హెల్త్ కార్డులు 4 సంవత్సరాలుగా ఆలస్యం అవుతున్నటువంటి విషయాన్ని మేము ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలో అన్ని మీటింగ్లలో కూడా ఉద్యోగ సంఘాల అభిప్రాయాల్ని మేము స్పష్టంగా చెప్పాము. ఒకటి, ఇవాళ ఉద్యోగులందరూ కూడా కోరుకుంటున్నది ఎటువంటి పరిమితి లేని వైద్యం ఉద్యోగులకు లభించాలని. ఎవ్వరు కూడా ఒక ఉద్యోగి అనారోగ్యంగా ఆసుపత్రిలో జాయిన్ అయితే ఆయన ఆరోగ్యవంతంగా బయటికి వచ్చేంత వరకు కూడా ఆయన ఆరోగ్య బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని మేము ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండవది, ఇప్పటికే 74 జీవో ద్వారా ఎవరెవరికైతే హెల్త్ కార్డులకు పరిమితి ఎత్తివేస్తేనే ముందుకు వెళ్తామని ఏపీఎన్జీల అధ్యక్షుడు అశోక్ బాబు స్పష్టం చేశారు. ప్రతి వ్యాధికి ప్యాకేజీ నిర్ణయించినప్పుడు వైద్య ఖర్చులకు పరిమితి అవసరం లేదన్నారు. ప్రభుత్వం తయారు చేసిన ప్రతిపాదనలపై సీఎస్ ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు కోరారు. దీపాలోపు మధ్యంతర భృతి కల్పించాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. హెల్త్ కార్డు డిమాండ్స్ మీద మేము కలిసినప్పుడు ఆ రోజుకే ప్రభుత్వం హెల్త్ కార్డ్స్ మీద ఒక జీవో ఇవ్వాలని చెప్పి నిర్ణయించినప్పటికి కూడా మేము అడిగిన దాని మీద ముఖ్యమంత్రి గారు ప్రధాన కార్యదర్శి గారికి ఫోన్ చేసి మళ్ళీ ఉద్యోగ సంఘాలను కూర్చోబెట్టి హెల్త్ కార్డుల మీద వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు ఏదైతే డిమాండ్లు మళ్ళీ కోరుకుంటున్నారో వాటిని మళ్ళీ మనం పరిశీలించి అప్పుడు మాత్రమే జీవో ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ విధంగానే వాళ్ళ ప్రధాన కార్యదర్శి గారు మెడికల్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఇద్దరితో కలిపి జేఏడీ సెక్రటరీ గారిని కూడా పిలిచి
మరి హెల్త్ కార్డ్స్ మీద అప్డేటెడ్గా ఏముంది ఇన్ఫర్మేషన్, ప్రభుత్వం ఏం చేయదలుచుకున్న దాని మీద సమావేశం జరిగింది. మేము మాకు కావాల్సిన ప్రధానంగా 4 అంశాల మీద ప్రభుత్వాన్ని చెప్పడం జరిగింది. ఒకటి, హెల్త్ కార్డ్స్లో పేషెంట్కి అయ్యే ఖర్చు ఏదైతే 2 లక్షలు ప్రభుత్వం చెప్తుందో ఆ 2 లక్షలు తీసివేయాలని, ఓపీ ట్రీట్మెంట్ కావాలని, ఉద్యోగస్తులకు వెంటనే ట్రస్ట్ ఫామ్ చేసి ఈ ట్రస్ట్ ద్వారానే హెల్త్ కార్డుల యొక్క కార్యక్రమాలన్నీ జరగాలని, 4వది ఏ కేటగిరీ ఉద్యోగస్తులు ఈ కార్డులో వస్తారు అనే అంశం కూడా ఈ జీవోలోనే ఏర్పాటు చేయాలని 4 అంశాల మీద మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాష్ట్రంలో తమ పర్యటన ముగిసిందని ఢిల్లీ వెళ్తున్నామని టాస్క్ ఫోర్స్ బృంద సారథి విజయ్ కుమార్ తెలిపారు. ఇవాళ్టితో హైదరాబాద్లో అభిప్రాయ సేకరణ పూర్తయిందన్నారు. బలగాల పంపకాలు, వ్యవస్థ బలోపేతంపై నివేదికలు అందాయని విజయ్ కుమార్ తెలిపారు. మాయిస్టులు ఇతర అంశాలకు సంబంధించి అవసరాన్ని బట్టి బలగాల మోహరింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. Overall law and order, Naxalism and other implications, coastal security, overall. It's a general thing. So the idea is, as I told you on the first day, to beef it up more, not to make it weaker. That was a message. When you give it to report? We'll have to go back. It will take about another 3-4 days. We'll go back. Thank you all. భారీ వర్షాల వల్ల గుంటూరు జిల్లాలో 770 కోట్ల విలువైన పంట పొలాలకు నష్టం జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు నీలం తుఫాను పరిహారం ఇవ్వని దుర్మార్గ ప్రభుత్వం ఇదని దుయ్యబట్టారు. రైతు నష్టపోయినప్పుడు పరిహారం ఇవ్వకుండా ఎప్పుడు ఇస్తే ప్రయోజనం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. ఏ పంటకు ఎంత పరిహారం ఇస్తారో స్పష్టంగా ప్రకటించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అక్రమాస్తుల కేసులో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఢిల్లీలో రాష్ట్రంలో తిరిగి వచ్చని నిబంధనలు సడలిస్తూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇందిరాగాంధీ 29వ వర్ధంతి ఘనంగా నివాళులర్పించిన నేతలు. హెల్త్ కార్డులకు పరిమితి ఎత్తివేస్తేనే ముందుకెళ్తాం ఏపీఎన్జీ అధ్యక్షుడు అశోక్ బాబు వ్యాఖ్య. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఇక్కడి ప్రజాప్రతినిధులు కీలుబొమ్మలు అవుతారు మంత్రి దానం నాగేంద్ర ఆరోపణ. ఒక గుంటూరు జిల్లాలోనే 770 కోట్ల నష్టం వెల్లడించిన బాబు, బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్. ఇవి ఇప్పటివరకు వార్తా విశేషాలు. చూస్తుండండి రూబీ తెలుగు న్యూస్. మెన్స్ వేర్ గురించి విచ్చేయండి బుల్ షోరూమ్. ఇక్కడ 3 జీన్స్ ప్యాంట్స్ కేవలం 1799 మాత్రమే, 2 యునైటెడ్ షర్ట్స్ 1399 మాత్రమే, 2 టీ షర్ట్స్ 999 మాత్రమే. మా అడ్రస్ రేతిబౌలి ఎక్స్ రోడ్, పిల్లర్ నెంబర్ 45, మెహదీపట్నం, హైదరాబాద్. కాంటాక్ట్ 9866418014, 9908066007. मेंस वेयर के लिए आइए बुल्स शोरूम, जहां पर 3 बुल जीन्स 1799 में, 2 यूनाइटेड बुल शर्ट्स 1399 में और 2 टी शर्ट्स 999 में. हमारा पता बुल्स शोरूम रेतीबौली एक्स रोड, पिलर नंबर 45, मेहदीपट्टनम. कॉन्टैक्ट नंबर 9866418014, 9908066007. TT Super Bazaar Mehdipatnam. TT Super Bazaar having all electronic items, LCD, CTV, home theater, refrigerator, washing machine, home appliances, gas stove, mixie, geyser, cooker, chimneys, non-stick tawas, stainless steel items and plastic items, and all kirana and journal items. TT Super Bazaar, Main Road, Mehdipatnam, Hyderabad. ఇప్పుడు క్లాసిక్ హెయిర్ క్లినిక్ లో జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలకు ఉచిత పరిష్కారం. క్లాసిక్ హెయిర్ క్రీమ్ వాడండి, మీ జుట్టు రాలటాన్ని అరికట్టండి. ఇప్పుడు క్లాసిక్ హెయిర్ ఆయిల్ కూడా లభిస్తుంది. జుట్టు రాలటం నివారించి ఊడిన జుట్టును తిరిగి వచ్చేలా చేస్తుంది. అంతేకాకుండా తలనొప్పి, చుండ్రు, కంటి నుండి నీళ్లు రావడాన్ని నిరోధిస్తుంది. తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. నిద్రలేమిని నివారిస్తుంది. ప్రొపరేటర్ షాయిస్తా ఫాతిమా.
మాకు ఆంధ్రప్రదేశ్ లో 4 చోట్ల మాత్రమే బ్రాంచెస్ కలవు. అరబాబు హోటల్ టౌలి చౌకి, హ్యాబిట్స్ చిరగాలి లైన్ కమల్ షోరూం ప్రక్కన, మిశ్రీగంజ్ కేఎం ఫంక్షన్ హాల్ వద్ద మరియు చార్మినార్ బస్ స్టాప్ దగ్గర. जीएमपी सर्टिफाइड कंपनी शमा फार्मेसी की पेशकश। उम्र का पहला पसंदीदा शमा मंजन अब नए हाइजेनिक पैक में, पुराना नाम नया अंदाज शमा मंजन, और आप सबके लिए रोजाना भी इस्तेमाल कीजिए। मसूड़े फूल जाना, खून का आना, दांतों में कीड़ के मुंह से बदबू आती हो, गुटखा खाने से जिनका मुंह नहीं खुलता, शमा मंजन और शमा बाम हर दर्द के लिए यकसा मफीज। सर का दर्द, आधे सर का दर्द, जोड़ों के दर्द, कमर के दर्द के लिए, सर्दी जुकाम नजला, हर मेडिकल जनरल स्टोर और सुपरमार्केट पे शमा बाम और शमा मंजन। ए बहू ने कुछ काम वाम भी शुरू किया? कहाँ? साफ शफाफ और लंबा दाना, न चुनने की झंझट, न बीनने की जहमत। बस पैक खोला, कुछ देर भिगोया और पका लिया। शमा क्लासिक बासमती राइस, खुशबू और लज्जत से भरपूर। शमा क्लासिक बासमती राइस 25 किलो, 10 किलो, 5 किलो और 1 किलो के बैग में अब हर सुपरमार्केट, जनरल स्टोर और किराना स्टोर में दस्तयाब है। सोफा 9 क्रेडिट टच। सोफा 9 क्रेडिट टच में होलसेल दामों पर तमाम इकसाम के सोफा सेट दस्तयाब है। दस्तयाब सोफा सेट इकसाम में लॉन्गर एल सोफा सेट, लो सेटिंग सोफा सेट, फैब्रिक सोफा सेट, डिजाइनर सोफा सेट और दीगर इकसाम के शानदार सोफा सेट मिलेंगे और आपकी पसंद के मुताबिक सोफा सेट तैयार किए जाते हैं। हमारा पता ऊपर पल्ली एक्स रोड, पिल्ला नंबर 177, हैदराबाद। रब्ता अदा करें 9700 935 936 9346 713535।